కుంభమేళలో రాత్రికి రాత్రే సంచలనం సృష్టించి వార్తల్లోకెక్కిన మోనాలిసా ఇప్పుడు మరో విధమైనటువంటి సెన్సేషన్ సృష్టించింది. ప్రియుడితో పెళ్లి కోసం పోలీసులను ఆశ్రయించింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని తిరువనంతపురంలోని తంపనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకొని తన తండ్రి విజయ్ సింగ్ భోంస్లేపై ఫిర్యాదు ఇచ్చింది. తండ్రి ఆయనకు నచ్చిన వ్యక్తినే వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలిపింది. ఇక మోనాలిసా ఏడాదిన్నరగా ఫేస్బుక్ లో పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ప్రేమ సాగిస్తోంది. వీరి ప్రేమను ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తమ జంటకు రక్షణ కల్పించాలని కోరింది. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని, కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే తమ జోక్యం కోరుకుందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని వారు వెల్లడించారు. కుంభమేళా తర్వాత మోనాలిసా జీవితమే మారిపోయింది. కుంభమేళా సమయంలో మోనాలిసా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రొడ్యూసర్ సరోజ్ మిశ్రా ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఒక పాత్ర కూడా ఇచ్చారు. అలాగే మోనాలిసాకు నటనలో శిక్షణ కూడా ఇప్పించారు. ఆ తర్వాత మోనాలిసా మలయాళంలో నాగమ్మ అనే మూవీలో నటించింది. దీన్ని పి బిను వర్గీస్ దర్శకత్వం వహించిన జీలీ జార్జ్ నిర్మించారు. తెలుగులో కూడా ఆమె ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.